నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారు కృతజ్ఞత లేకుండా మనల్ని మోసం చేయాలని చూస్తే జరిగే పర్యవసానం ఏమిటో ఈరోజు జాబిలమ్మ మనకు ఒక చక్కని కథ రూపంలో చెప్పబోతోంది. మరి వినేద్దామా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లని ప్రెస్ చేయండి. అనగనగా ఒక పెద్ద దట్టమైన అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఒక బలమైన పులి ఉండేది. ఒకరోజు వేటాడుతూ ఒక పెద్ద మాంసం ముక్క తింటూ ఉండగా దానిలోని ఒక ఎముక పులి నోట్లో ఇరుక్కుపోతుంది. అయ్యో ఎంత నొప్పి అని పులి గర్జిస్తూ నేల మీద పడిపోతుంది. అప్పుడు ఒక వడ్రంగి పెట్ట అక్కడికి వచ్చి పులి బాధతో కూర్చుని ఉందని చూసి పులిని ఇలా అడుగుతుంది. ఏమైంది? ఎందుకు అలా బాధపడుతున్నావు అంటుంది. పులి బాధతో నా దవడలో ఎముక ఇరుక్కుపోయింది, దాన్ని తీయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెబుతుంది. వడ్రంగి పిట్ట కొంచెం సేపు ఆలోచించి నేను సహాయం చేస్తాను, కానీ బదులుగా నాకు కొంచెం ఆహారం ఇవ్వాలి అంటుంది. పులి వెంటనే అంగీకరిస్తుంది. బాగుంది, తొందరగా తీయి, ఇక భరించలేను అంటుంది పులి. వడ్రంగి పిట్ట తన పదునైన ముక్కుతో పులి పళ్ళ మధ్య ఇరుక్కున్న ఎముకను జాగ్రత్తగా తీసేస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉంది అంటూ పులి ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది. కొంతసేపు తర్వాత పులి మళ్ళీ వేటాడి మాంసం తింటూ ఉండగా వడ్రంగి పిట్ట వచ్చి, మరి నేను నీకు సహాయం చేశాను కదా, ఇప్పుడు నా వంతు ఆహారం నాకు ఇవ్వి అని అడుగుతుంది. పులి ఎంతో అహంకారంగా వడ్రంగి పిట్ట తనకు సహాయం చేసిందని కృతజ్ఞత లేకుండా, నువ్వు నా నోట్లో తలపెట్టి బ్రతికి బయటకు వచ్చావు, అదే నేను నీకు ఇచ్చే పెద్ద బహుమానం. ఇంకా ఆహారం అడుగుతున్నావా? నీకు ఇక్కడ ఉండి బ్రతకాలని లేదా? ముందు ఇక్కడ నుండి వెళ్ళు అంటుంది. పులి మాట విన్న వడ్రంగి పిట్టకు చాలా కోపం వస్తుంది. వెంటనే అది పులి కంటి మీద గుచ్చి, ఇదిగో గుర్తు పెట్టుకో, నేను నీ రెండవ కన్నును కూడా పొడవగలను. పోనీలే అని వదిలేస్తున్నాను. నీకు కనీస కృతజ్ఞత కూడా లేదు. ఇప్పుడు నీకు ఎవరు ఉపకారం చేస్తారో నేను చూస్తాను. ఎవరు ఎవరికి ఉపకారం చేస్తారో గుర్తుంచుకో అంటూ అక్కడ నుండి ఎగిరిపోతుంది. పులి కృతజ్ఞత లేకుండా అహంకారంతో అలా ప్రవర్తించినందుకు ఎంతో బాధపడుతుంది. ఉపకారం చేసిన వారిని గౌరవించకుండా కృతజ్ఞత లేకుండా అహంకారం చూపిస్తే చివరికి శిక్ష తప్పదని తెలుసుకుంటుంది. మనం ఏది చేస్తే అదే ఫలితం వస్తుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది. ఏది విత్తనం నాటితే ఆ చెట్టే మొలుస్తుంది. మనం ఇతరులను మంచిగా గౌరవిస్తే వారు కూడా మనల్ని మంచిగా గౌరవిస్తారు. కానీ పులి వడ్రంగి పిట్ట చేసిన ఉపకారానికి ప్రతిఫలం ఇవ్వకుండా హేళనగా ప్రవర్తించింది. అందుకే వడ్రంగి పిట్ట పులికి తగిన బుద్ధి చెప్పింది. అందుకే ఇతరులు మనకు ఉపకారం చేసినప్పుడు ప్రత్యుపకారం మనం చేయాలి. అప్పుడే మనకు విలువ, గౌరవమును.